హలో ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి పిఏఐ B3 అడ్మిన్ ఉంటుంది కదా, బి అడ్మిన్ ఏదైతే B3 మనం అడ్మిన్ యూజ్ చేస్తామో మనకి ఈ గ్రామ స్వరాజ్కి, దాని ద్వారా మీరు లాగిన్ అయితే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అని అంటే డాష్ బోర్డ్ అనేది ఇక్కడ కనబడుతుంది అన్నట్టు. ఇందులో మనకి ఏంటంటే ఆల్రెడీ మనకి బిఎన్ఓ గ్రామ పంచాయతీ నుంచి బిఎన్ఓ లాగిన్కి డేటా వచ్చింది. బిఎన్ఓ లాగిన్ నుంచి మనం ఏం చేస్తాం, బీడీఓకి పంపించేస్తాం. అయితే బీడీఓ మీన్స్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఎంపీడీఓ లాగిన్కి. సో ఇప్పుడు మనం ఉన్న ఎంపీడీఓ లాగిన్ నుంచి మనం డిస్ట్రిక్ట్కి ఏ విధంగా మనం ఫార్వర్డ్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ డాష్ బోర్డ్లో ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఇందులో గ్రామ పంచాయత్ డేటా మేనేజ్మెంట్ అండ్ వెరిఫికేషన్ ఉంది కదా, ఆర్ వెరిఫికేషన్ సిస్టమ్ అనేది ఇది తీసుకోవాలి మీరు. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే మనకి డేటా వెరిఫికేషన్ చేసి మనం డిస్ట్రిక్ట్కి ఫార్వర్డ్ చేయడానికి సంబంధించిన ఆప్షన్స్ ఇందులో మనకి అవైలబుల్ ఉంటాయి అన్నట్టు. అలాగే మనకు మీరు పక్కన చూస్తే కనుక మానిటరింగ్ అండ్ ట్రాకింగ్, డాష్ బోర్డు, నోడల్ ఆఫీసర్స్ ఇవన్నీ సర్వీసెస్ ఇక్కడ ఉంటాయి మనకి. సో మనం ప్రస్తుతం ఇక్కడ బ్లాక్ నోడల్ ఆఫీసర్ నుంచి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి మనం ఏం చేస్తున్నాం, డిస్ట్రిక్ట్కి ఫార్వర్డ్ చేయలేదు కాబట్టి దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే సో ఈ విధంగా వస్తుందండి మనకి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే కనుక మీకు ఆప్షన్స్ ఇక్కడ చూడండి, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి మెన్యూస్. ఫస్ట్ హోమ్ ఉంది, అంటే హోమ్ బటన్ ఇక్కడ మనకి సింబల్ ఉంది కదా, ఇది మనకి సర్వీసెస్ ఏమైనా చూసుకోవాలనుకుంటే ఇక్కడ డాష్ బోర్డు అవసరం లేదు, ఇప్పుడు మనకు ప్రజెంట్ అది అవసరం లేదు. సో వెరిఫికేషన్ చేయాలనుకుంటే పిఐ డేటా వెరిఫికేషన్ అని ఫస్ట్ ఆప్షన్, అదే వెరిఫికేషన్ చేసిన దాన్ని సబ్మిటెడ్ బై జీపీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డేటా మనం అంటే దాని స్టేటస్ అనేది ట్రాక్ చేయడానికి మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఉంది, వ్యూ అండ్ ట్రాక్ స్టేటస్కి సంబంధించి. సో ఇక్కడ మనం బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్కి ఫార్వర్డ్ చేయాలి కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మళ్ళీ 3 ఆప్షన్స్ కనబడతాయి. వ్యూ పిఐ డేటా పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ 1.1, అలాగే 1.2 వ్యూ పిఐ డేటా పెండింగ్ ఫర్ రివర్సల్ అంటే మనం రివర్స్ చేయడానికి రిటర్న్ చేయడానికి గ్రామ పంచాయతీకి లేదా నోడల్ ఆఫీస్కి, అలాగే వ్యూ ప్రాసెస్ డేటా, సో ప్రాసెస్ అయిన డేటా మనం చెక్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వెరిఫికేషన్ చేయాలి కాబట్టి పిఐ డేటా వ్యూ పెండింగ్ అంటే వ్యూ పిఐ డేటా పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందండి, ఇదిగోండి వ్యూ గ్రామ పంచాయత్ ఆర్ ఈక్వలెంట్ పిఐ డేటా పెండింగ్ ఫర్ వెరిఫికేషన్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు గ్రామ పంచాయత్ వస్తాయి. సో పర్టికులర్ గ్రామ పంచాయత్ నేను ఇక్కడ ఈ గ్రామ పంచాయత్ అంటే జస్ట్ ర్యాండమ్గా ఒక గ్రామ పంచాయత్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసి సెర్చ్ అనగానే ఇదిగోండి ఈ విధంగా ఆ పర్టికులర్ గ్రామ పంచాయత్ సంబంధించిన DCFs ఇక్కడ కనపడుస్తున్నాయి చూడండి ఇక్కడ, అలాగే నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి. ఇలా ఇందులోంచి కొన్ని నేను ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను అనుకోండి. సో 7 ఎంట్రీసే కనబడుతున్నాయి. మనకి ఎన్ని నోడల్ ఆఫీసర్స్ ఉంటాయి అన్ని ఎంట్రీస్ ఇక్కడ కనబడతాయి. నేను కొన్ని ఇందులోంచి ఫార్వర్డ్ చేశాను ఈ పర్టికులర్ గ్రామ పంచాయత్ సంబంధించి. సో ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, ఈ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఈ పర్టికులర్ నోడల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి డేటా లేదా ఈ డిపార్ట్మెంట్స్ డేటాని మనం ఫార్వర్డ్ చేయాలి డిస్ట్రిక్ట్ లెవెల్ అనుకుంటే కనుక మీకు ఫోన్లో చేస్తున్నాం కాబట్టి మనకి సిస్టంలో అయితే మీకు డైరెక్ట్ పక్కన యాక్షన్ బటన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేసి వ్యూ అండ్ ప్రాసెస్ డేటా అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం మొబైల్లో చేస్తున్నాం కాబట్టి మొబైల్లో ఇక్కడ వీడియో లాగిన్లో చూసినప్పుడు ఇక్కడ ఇదిగోండి ఈ ఏదైతే పర్టికులర్ యారో కనబడుతుందో దానిపైన క్లిక్ చేయాలి ఈ డేట్ దగ్గర. సో చూడండి జూమ్ చేసి చెప్తున్నాను, ఇదిగోండి ఇక్కడ దిస్ వన్, దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేశారనుకోండి మీకు యాక్షన్ బటన్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి వ్యూ అండ్ వెరిఫై డేటా. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ DCF అనేది మనకు ఓపెన్ అవుతుంది. అందులో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ మనకు కనబడతాయి. సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, సో క్వశ్చన్స్ కనబడిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదు రివర్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు రివర్ట్ చేయొచ్చు. ఇన్ కేసు ఒకవేళ నోడల్ ఆఫీసర్ నుంచి డైరెక్ట్గా అనుకోకుండా ఫార్వర్డ్ అయింది రాంగ్ డేటా ఉన్నప్పటికీ అనుకుంటే మీరు DCFని రివర్ట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, డేటా ఈజ్ కరెక్ట్, ఐ అప్రూవ్ అండ్ ఫార్వర్డ్ పిఐ డేటా. సో ఇది తీసుకోవచ్చు ఒకవేళ హయ్యర్ అథారిటీకి హయ్యర్ లెవెల్కి ఫార్వర్డ్ చేయాలనుకుంటే, లేదు రిటర్న్ చేయాలనుకుంటే డేటా ఈజ్ ఇన్కరెక్ట్, ఐ రిజెక్ట్ అండ్ సెండ్ బ్యాక్ టు కరెక్షన్ అని తీసుకోవచ్చు. బట్ నేను అప్రూవ్ చేస్తున్నాను. సో తీసుకొని ఇక్కడ డేటా ఈజ్ కరెక్ట్, ఐ అప్రూవ్ అండ్ ఫార్వర్డ్ డేటా టు హయ్యర్ లెవెల్ అనేసి క్లిక్ చేస్తే ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఇలా ఫార్వర్డ్ చేయడానికి మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి సక్సెస్ఫుల్లీ ఫార్వర్డ్ అని మనకి సక్సెస్ఫుల్ మెసేజ్ ఇక్కడ వస్తుంది. ఓకే అనగానే మళ్ళీ ఇక్కడ వ్యూ
ఆర్ ఈక్వలెంట్ ప్రాసెస్ డేటా అని ఉంటుంది. వ్యూ గ్రామ పంచాయత్ ఆర్ ఈక్వలెంట్ ప్రాసెస్ డేటా ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా సరే గ్రామ పంచాయత్ లెవెల్లో, నోడల్ ఆఫీసర్ లెవెల్లో, లేదంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ లెవెల్లో కూడా డేటా ప్రాసెస్ చేయగానే ఈ విధంగా వ్యూ అని వస్తుంది. సో అలా కాకుండా మనం ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ వ్యూ పిఐ డేటా పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ తీసుకొని మనం మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. సో ఇలా మన దగ్గర ఉన్నటువంటి 200 లేదా 240 DCFస్ని మనం ఒక్కొక్కటిగా చేయాలంటే చాలా టైం పడుతుంది. సో దీనికి మళ్ళీ ఇంకో మార్గం ఉంది. ఇంతకు ముందటి వీడియోలో మనం బ్లాక్ నోడల్ ఆఫీసర్లో ఎలాగైతే మనం ఫార్వర్డ్ చేసామో అలాగే ఇక్కడ కూడా మనం మల్టిపుల్ ట్యాబ్స్ యూజ్ చేసి ఏం చేయొచ్చు, డైరెక్ట్గా క్లిక్ చేస్తూ ఫార్వర్డ్ చేయొచ్చు. అందుకోసం ఏం చేయండి, ఇక్కడికి వచ్చి ఆల్ అనండి. ఇక్కడ ఆల్ పంచాయత్ డేటా అంటే ఇక్కడ ఓన్లీ గ్రామ పంచాయత్సే కాదు, అన్ని DCFs కనబడతాయి. అంటే 240 DCFs ఒకవేళ ఉంటే 240, 200 ఉంటే 200, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన DCFs అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇదిగోండి సర్చ్ అనగానే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇదిగోండి ఇలా టోటల్గా ఇదిగోండి 1, 2 ఇవన్నీ మనకి పేజెస్ వచ్చాయి. ఇదిగోండి టోటల్గా నాకైతే 46 ఉన్నాయి. అంటే ఈచ్ టోటల్గా 226 ఎంట్రీస్ ఇక్కడే ఉన్నట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది, కింద చూడొచ్చు మీరు. ఇదిగోండి ఇలా. సో అయితే ఇందులో మనకి సేమ్ ఇక్కడ యాక్షన్ బటన్ మనకి ఇదిగోండి ఈ ప్లేస్లో ఉంటుందని చెప్పాను కదా, అక్కడ ప్రెస్ చేసి మళ్ళీ వ్యూ అండ్ వెరిఫై డేటా పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకి రైట్ బటన్ క్లిక్ చేసినట్టు ఆప్షన్స్ వస్తాయి. అందులోంచి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ యారో పైన క్లిక్ చేయండి, యాక్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఒకటే వస్తుంది మీకు. సో ఇక్కడ యారో పైన క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ వెరిఫై డేటా వస్తుంది. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. సో ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అనండి. సో వేరే ట్యాబ్లో ఓపెన్ అయింది, అది బ్యాక్ ఎండ్లో ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఈ ప్లేస్లో ఇదిగోండి ఇక్కడ 23 వచ్చాయి ట్యాబ్స్, అంటే పాత వేరే ట్యాబ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో మీరు కౌంట్ అక్కడ చూస్తూ ఉండండి. అలాగే నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ క్లిక్ చేశాను, యాక్షన్ పైన క్లిక్ చేశాను, వెరిఫై డేటా పైన క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అన్నాను, ఇంకొకటి ఓపెన్ అయింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ కిందికి వచ్చాను, ఇక్కడ క్లిక్ చేశాను. ఇదిగోండి ఇలా నేను లాంగ్ ప్రెస్ చేస్తే మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేశాను. మీరు చూడొచ్చు నాకు ట్యాబ్ కౌంట్ అనేది అక్కడ పెరుగుతుంది. సో అలాగే ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ వ్యూ అండ్ వెరిఫై డేటా పైన క్లిక్ చేశాను. ఇలా ఇక్కడ మనకి 1 by 1 ఇలా వెళ్ళొచ్చు మనం. అలాగే సెకండ్ పేజ్లోకి వెళ్ళాం, ఇక్కడ కూడా మళ్ళీ క్లిక్ చేశాను, యాక్షన్, లాంగ్ ప్రెస్, వ్యూ అండ్ న్యూ ట్యాబ్. ఓకే, ఇలా మనం ఎన్ని ట్యాబ్స్ అయినా ఓపెన్ చేయొచ్చు. సో నేను ఒకేసారి దాదాపుగా 40-50 ట్యాబ్స్ కూడా ఓపెన్ చేసి వర్క్ చేస్తాను. సమ్టైమ్స్ అంతకంటే ఎక్కువ ట్యాబ్స్ కూడా ఓపెన్ చేసి వర్క్ చేస్తాను. మనకి నెట్ ఉంది బాగానే అనుకుంటే కనుక, సర్వర్ బాగా ఫ్రీగా ఉంది అనుకుంటే ఎన్ని ట్యాబ్స్ అయినా తీసుకొని మీరు వర్క్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇదిగోండి మీకు కనబడతాయి 1, 2, 3, 4 ఇలా ఎన్నైనా మీరు ట్యాబ్స్ ఓపెన్ చేసుకొని మీరు వర్క్ చేసేసుకోవచ్చు. అయితే ప్రాసెస్ ఎలా చేయాలి, వెరిఫై ఎలా చేయాలి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసాం ఒక ట్యాబ్కి, ఇదిగోండి ఇది ఒక DCF ఓపెన్ అయింది, ఇందులో యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ట్యాబ్కి వచ్చేయండి. అది మొత్తం ప్రాసెస్ అయ్యేంతవరకు చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇలా ఎన్ని అయితే అన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసుకుంటూ, అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి టైం సేవ్ అవుతుంది. అంటే ఎవ్రీ టైం ఏమవుతుందంటే ప్రతిసారి మనకి ఒక డేటాని మనం ఒక DCFని ఇలా అప్రూవ్ చేయగానే అది ఏమవుతుందంటే వ్యూ అండ్ ట్రాక్ DCF ఏదైతే ఉంటుందో డేటా అక్కడికి వెళ్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ మనం బ్యాక్ వచ్చి మళ్ళీ ప్రాసెస్ డేటా తీసుకొని GPA వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ అప్రూవ్ చేయడం, ఇలా ఒక్కొక్కటి కంటే చాలా టైం పడుతుంది. అదే ఇలా మల్టిపుల్ ట్యాబ్స్ తీసుకుంటే ఈజీ అవుతుంది. ఈ పద్ధతి మీకు నోడల్ ఆఫీసర్లు కూడా చేయడం ఎలా అనేది చెప్పాను, సేమ్ పద్ధతి అండి. అదేవిధంగా చేస్తూ ఇలా ఒకేసారి మల్టిపుల్ DCFస్ని మనం అప్రూవ్ చేసుకుంటూ పోవచ్చు. దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది అండ్ పని కూడా తొందరగా అవుతుంది అన్నట్టు, ఎక్కువగా టైం తీసుకోదు. సో సింపుల్గా ఇలా 1 by 1 తీసుకోవచ్చు. ఇది మీరు చూస్తున్నారు డిఫరెంట్ నోడల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వస్తున్న క్వశ్చన్స్. సో ఈ విధంగా తీసుకుని నేను కొన్ని ఓపెన్ చేశాను ఇప్పుడు మీకు చూపించడానికి. సో ఇలా నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ కావాలంటే మళ్ళీ థర్డ్ పేజ్లోకి వెళ్ళి మళ్ళీ నేను ఇంకా కొన్ని తీసుకోవచ్చు. ఇలా మీరు ఎంటైర్ బ్లాక్ నోడల్ ఆఫీసర్ నుంచి వచ్చినటువంటి డాటాస్ అన్నీ కూడా, అంటే ఏవైతే DCFs ఉన్నాయో అవన్నిటిని కూడా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్కి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఈ పద్ధతి ద్వారా మీరు మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేస్తే చాలా తక్కువ టైంలో మొత్తం డేటాని కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు.
ఇదండి పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్కి సంబంధించి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ నుండి డిస్ట్రిక్ట్కి DCFస్ని ఫార్వర్డ్ చేసేటువంటి పద్ధతి. థ్యాంక్ యూ.